హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందులో భాగంగా హిస్టరీకి సంబంధించి సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఈ పేపర్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇందులోంచి ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ అయితే చూసుకోండి. అలాగే ఇదొక పేపర్ని మాత్రమే కాకుండా సో మార్చ్లో జరిగినటువంటి మీరు ఏదైతే రాశారో మార్క్స్లో పేపర్ అది కూడా చూసుకొని ఇది కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఆర్డర్ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ రివిజన్ కాబట్టి ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఎంతవరకు చేయగలుగుతున్నారు, అసలు చేయగలుగుతున్నారు లేదా, చేయకపోతే ఏ క్వశ్చన్ చేయడం లేదు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడుంది ఒక్కసారి ఫైండ్ అవుట్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని వస్తాయి. అండ్ చాలామంది అడిగారు క్వశ్చన్ పేపర్ పెట్టమని, నాకు నెట్ ప్రాబ్లం వల్ల అయితే మీకు పెట్టలేదు. సో కొద్దిగా టైం దొరికింది అందుకే మీకు పెడుతున్నా. సో ఇవన్నీ చూసుకోండి క్వశ్చన్స్. అండ్ 8 మార్క్స్ లైక్ 5 మార్క్స్వి అండ్ ఈ క్వశ్చన్స్ సెక్షన్ బిలో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకోండి. సో దాదాపుగా మీకు ఇందులోంచి ఒక 30 to 40 or 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ క్వశ్చన్స్లో మీకు ఎక్కువగా రిపీటెడ్గా ఉన్నవి వస్తాయి. అండ్ పేపర్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మార్చ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ తర్వాత అంతకుముందు ప్రీవియస్ పేపర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యి మీకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం 100కి 100% ఉంటుంది. అండ్ పేపర్ వచ్చి చాలా ఈజీగా అయితే ఉంటుంది, టఫ్గా అయితే ఉండదు. అండ్ మీరు ఏం చేయాలంటే హెడ్డింగ్స్ బాగా యూజ్ చేసి కొద్దిగా ఆన్సర్ని ఎక్స్పాండ్ చేయండి. రాయకపోయినా మీకు ఆన్సర్ తెలియకపోయినా హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించి ఏదో ఒక పాయింట్స్ అంటే రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ సెక్షన్ సి చూడండి, మొత్తం మీకు 5 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. దీంట్లో నుంచి 100కి 100% కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. అండ్ అలాగే మార్చిలో జరిగిన పేపర్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, మర్చిపోకుండా అది. అండ్ ఈ పేపర్ ఒకసారి క్విక్ రివిజన్ కింద ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే రేపు ఎగ్జామ్ రాసాక ఎలా రాశారు ఏంటి కూడా మీరు కమెంట్ చేయండి, నేను తెలుసుకొని మీకు ఇంకా కొన్ని పేపర్స్ పెట్టే అవకాశం అయితే ఉండేలాగా నాకైతే ఛాన్స్ ఇవ్వండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియో. సో వై? బికాస్ యూట్యూబ్ ఈజ్ రికమెండింగ్ ఓన్లీ దట్ హూ ఈజ్ మేడింగ్ లైక్స్. సో ఎవరైతే లైక్ చేస్తున్నారో ఆ లైక్స్ చేస్తే వీడియోస్ మాత్రం ఎక్కువ రికమెండ్ చేస్తుంది. సో దాంట్లో యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అనేసి వాళ్ళ ఉద్దేశం. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.